మీ నాయకులు చెప్పకుండా పోలీసు వాళ్ళు కనీసం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తలేరు ఏ పోలీస్ స్టేషన్లో. నాయకునికి ఫోన్ చేసి సార్ ఇగో ఒక అప్లికేషన్ వచ్చింది మేము రిజిస్టర్ చేయాలన్నా ఈయన ఎవరు అని అడిగిన తర్వాత మరి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఎఫ్ఐఆర్ కానీ ఆ అప్లికేషన్ తీసుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నది. మరి ఇంత పెద్ద సంఘటన జరిగితే కూడా ఇప్పటి వరకు మరి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కేసు నమోదు చేసి వాళ్ళకు న్యాయం చేయాలని మాత్రం చూడడం లేదు. ఈరోజు ఇంకో ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినటువంటి సూక్తి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. దేశానికి రాజ్యాంగం అనేటువంటి కవచాన్ని తొడిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక హెచ్చరిక చేసిండు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే వ్యక్తులు చెడ్డవాళ్ళైతే అది నిష్ప్రయోజనం అవుతుంది అని ఆనాడే చెప్పిండు.